రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో రాజకీయ పార్టీ అవతరించనుంది. అయితే ఈ పార్టీని ఏర్పాటు చేసేది ఏ రాజకీయ నేత అనుకుంటే పొరపాటు పడినట్లే. శ్రీశ్రీ చెప్పినట్లు కాదేది కవిత్వ కనర్హం అన్న చందాన రాజకీయాలకు ఏది ఎవరూ అతీతం కాదని నిరూపిస్తున్నారు భార్యా బాధితుల సంఘం వారు. త్వరలోనే పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. వచ్చే నెలలో హైదరాబాద్ లేదా బెజవాడలో భార్య బాధితులతో 1K రన్ నిర్వహిస్తున్నారు. భార్యల కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. చట్టాలు అన్ని భార్యలకు అనుకూలంగా ఉన్నాయి. భార్యల కారణంగా ఎంతో మంది జీవితాలు నాశనమయ్యాయి. అందుకే భార్య బాధితులు సంఘాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఆల్ ఇండియా భార్య బాధితుల సంఘం ఏర్పాటు చేసుకున్నాము. భార్యలే కాకుండా అత్త, ఆడపడుచులు, వదిన, మరదళ్ళు, తోడుకోడళ్ల బాధితులు ఉన్నారు. అందుకే మేమంతా కలిసి త్వరలోనే పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఎవరు మాకు మద్దతు ఇవ్వరు. అందుకే సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నాం. కొన్ని చట్టాలను అనుకూలంగా చేసుకుని భార్యలు తమ భర్తలను వేధిస్తున్నారు. 498 కేసు ఉన్న ఏడాది తర్వాత రెండో వివాహానికి అనుమతి ఇవ్వాలి. మెయింటెనెన్స్, డొమెస్టిక్ వైలెన్స్ ను చట్టం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు భార్య బాధితులు సరికొత్త పిలుపిచ్చారు. ఏకంగా రాజకీయ పార్టీయే పెట్టారు. భార్య బాధితులు, అత్త, ఆడపడుచులు, వదిన, మరదళ్ళు, తోటి కోడళ్లు రాజకీయ పార్టీని స్థాపించారు. దీనికి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడానికి చెందిన జి బాలాజీని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులంతా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. 55 నుంచి 75 ఏళ్ల వారు ఈ సమావేశానికి హాజరు కావడం గమనార్హం. భార్య బాధితులమంటే సమాజం చులకనగా చూస్తుంది. అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. పోలీసులు హీనంగా చూస్తున్నారు. న్యాయవాదులు ఆడుకుంటున్నారు. ఇది ఇప్పటివరకు సాగిన తంతు. ఇక నుంచి ఇది మారాలి. మనకు మనమే సహాయకులుగా ఉండాలి అని పలువురు పేర్కొన్నారు. ముఖ్యంగా చట్టంలోని భరణం, గృహహింస అంశాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చట్టాల రూపకల్పనలో సమానత్వం ఉండాలని అభిప్రాయపడ్డారు. ఒకరిని ఒకరు ధైర్యం చెప్పుకునేందుకు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే భార్య బాధితుల సంఘం పేరుతో ఫేస్బుక్ పేజీని సృష్టించారు. ఇక ఈ సంఘానికి గుర్తింపు రావడానికి, సమస్యను సమాజం గుర్తించేలా చేయడానికి పేరుతో ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. భార్య బాధితునేనండి. నేను కూడా నా మీద, నా ఫ్యామిలీ మీద 12 రకాల కేసులు పెట్టింది. ఈ రోజుకి కూడా కోర్టులంటే తిరుగుతున్నాము. నాకు డైవర్స్ అయ్యిందని నేను మళ్ళీ మ్యారేజ్ కూడా చేసుకున్నాను. అయినా సరే నేను భార్య బాధితుని. ఎందుకు అంటారా, నా మీద, నా ఫ్యామిలీ మీద ఇంకా కేసులు నడుస్తున్నాయి కనుక నేను కూడా ఒక భార్య బాధితునండి. నేను భార్య బాధితుని అయినా అవ్వకపోయినా సరే నేను బ్రతుకున్నంత కాలం దీనికి సేవ చేస్తూనే ఉంటానండి. ఎందుకంటే నాలాగా కోట్లలో ఉన్నారండి. ఈ సమస్య అనేది కోట్లలో ఉందండి. ఎందుకంటే ఒకవేళ విడాకులు ఇవ్వాలి అంటే లక్షల కోట్లు ఇస్తేనే విడాకులు ఇస్తాను, లేదా ఇవ్వను. ఈరోజు నా మొదటి భార్య ఉందండి. ఆమెకు 11 లక్షలు ఇస్తే కానీ ఇంకా నన్ను వదలదంట. నా ఎంత చూడకుండా వదలని చెప్పి సవాల్ చేసుకుని తిరుగుతున్నాను రోడ్ల మీద అండి. వాడు ఎవడో అసలు నడవలేడు. నేను ఒక కేసు చెప్తానండి. పాస్టర్ గారు ఆయన ఇంతలా ఉంటాడు. మనిషి కాలు తీసి కాలు వెళ్ళాడు. కారులోంచి దిగాలంటే ఎవడన్నా సహాయంతో దిగాలి. వాడు ఆయన మీద ఏం పెట్టారు, ఆయన ఇక్కడ నుంచి తెనాల నుంచి ఘంటసాల వెళ్ళి ఘంటసాలలో ఒక మర్డర్ కేసులో ఆ అమ్మాయి ఎమ్మడబడి కత్తి పట్టుకుని వెళ్ళాడంట. ఆయన నడవలేనివాడు కత్తి పట్టుకోవడం ఏంటి? అతను చూసిన తర్వాత శుభ్రంగా పోలీసు వాళ్ళు ఆ కేసు ఫాల్స్ అని రాశారు. మళ్ళీ దాన్ని ఏం చేశారు, అక్కడతో ఆగల వాళ్ళు. మళ్ళీ అవన్గడ్లోకి వెళ్ళి ఒక కేసు పెట్టారు, ప్రైవేట్ కంప్లైంట్ వేశారు. మళ్ళీ దానికి వెళ్ళి ఆయన కంటెస్ట్ చేయాలి. మళ్ళీ అది తీసుకుని వెళ్ళి హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టుకు వెళ్ళి ఏం చేయాలి, అది తీసుకొచ్చుకున్నాడు. మళ్ళీ అది పోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ మా ఇంటికి వచ్చి మా ఇల్లు తగలెట్టాడని రాశారు. ఇది వాళ్ళు పూరి పాక పెట్టుకుని తగలెట్టేసుకుని వాళ్ళు వచ్చేసి తెనాల నుంచి వచ్చేసి
గండ్రపోవాని గూడెంలో వాళ్ళ ఇంట్లో తగలబెట్టారని రాశారు. ఆడవాళ్ళు పాపం వాళ్ళకి ఏమీ లేదు, వెనక ముందు లేదు, వాళ్ళని చూసేది భర్తలే కాబట్టి, భర్తకి బాధ్యత ఉంది కాబట్టి ఇవ్వాలని చాలా ఉదారంగా ఇవ్వడం జరిగింది. అంత ఉదారంగా ఇవ్వద్దు అన్నాడు. 10,000 కాదు 2,000 ఇవ్వు, 1,000 ఇవ్వు. హైకోర్టు 1,000 రూపాయలు ఇచ్చింది ఆ కేసులో. గమ్మతైన విషయం, హైకోర్టు 1,000 రూపాయలు ఇచ్చిందనే విషయాన్ని కూడా ఆ కోర్టు దృష్టికి తీసుకొస్తే ఇవాళ అదే కోర్టు ఏం చేసింది? 2 తెలుగు రాష్ట్రాల్లో మరో రాజకీయ పార్టీ అవతరించింది. అయితే ఈ పార్టీని ఏర్పాటు చేసేది ఏ రాజకీయ నేత అనుకుంటే పొరపాటు పడినట్లే. శ్రీశ్రీ చెప్పినట్లు కాదేది కవితకు అనర్హమన్న చందాన రాజకీయాలకు ఏది ఎవరూ అతీతం కాదని నిరూపిస్తున్నారు భార్య బాధితుల సంఘం వారు. త్వరలోనే పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. వచ్చే నెలలో హైదరాబాద్ లేదా బెజవాడలో భార్య బాధితులతో 1K రన్ నిర్వహిస్తున్నారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఆ శంకరి మొత్తం మీద ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి తెరలేపారనే చెప్పొచ్చు. భార్య బాధితుల సంఘం కొన్ని సంఘాలు నడుస్తూ ఉన్నాయి. అయితే భార్య బాధితులందరూ కూడా సభ్యులుగా ఉంటూ కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా చూస్తే కనుక విజయవాడ వేదికగా కూడా భార్య బాధితుల సంఘం అంతా కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావానికి తెరలేపినట్టుగా వారు ప్రకటించడం అనేది కొంత ఆసక్తికరమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. దీనికి భార్య బాధితులు, అత్త ఆడబడుచులు, వదిన మరదళ్ళు, తోటికోటలు వంటి 4-5 పేర్లు ఇప్పటికే వారు ప్రకటించడం జరిగింది. అందులో ఒక పేరుని రిజిస్టర్ చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా కూడా దీనికి సంఘానికి ఏదైతే ఇప్పుడు భార్య బాధితుల సంఘం ఉందో ఆ భార్య బాధితుల సంఘానికి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడి ప్రాంతానికి చెందినటువంటి బాలాజీ అనే వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక కార్యవర్గం కూడా వీరు నియమించుకోవడం జరిగింది. వీరంతా కూడా ఇకపై యాక్టివిటీస్ స్పీడప్ చేస్తాము, ఎవరైతే భార్య బాధితులు ఉన్నారో మా సంఘంలో సభ్యులు కావాలనుకున్నారో వారందరూ కూడా వారి వివరాలు కనుక మాకు తెలియజేస్తే వారిని అందరూ సభ్యులుగా చేర్చుకుని వారిని గ్రూప్ లో మెంబర్స్ గా తీసుకుంటామని ప్రకటించడం జరిగింది. దీంతో పాటు ఇమీడియట్ గా ఒక వాట్సాప్ గ్రూప్, అదేవిధంగా కూడా ఒక ఫేస్బుక్ కూడా క్రియేట్ చేసి భార్య బాధితులు ఎవరైతే ఉన్నారో వారు నేరుగా చెప్పలేకపోయినప్పటికీ కూడా దాని ద్వారా ప్రస్తావించేసిన ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. మొత్తం మీద భార్య బాధితులు సంఘం యాక్టివ్ గా చేసే విధంగా కూడా రాజకీయంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చే క్రమంలో భాగంగానే విజయవాడ వేదికగా కానీ లేక హైదరాబాద్ వేదికగా కానీ త్వరలోనే ఒక రన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పేసి వారు ప్రకటించారు. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా విజయవాడలో జరిగినటువంటి సమావేశానికి దాదాపుగా కూడా 100 మంది వరకు కూడా సభ్యులు హాజరయ్యారు. వీరంతా కూడా 40 సంవత్సరాలు పైబడిన వారే కావడం విశేషం. వీరంతా కూడా వారి భార్యల నుంచి ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కానీ వారి సమస్యలను కూడా అక్కడ నేరుగా ప్రస్తావించడం జరిగింది. మొత్తం ఈ భార్య బాధితుల సంఘం రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తుందని చెప్పి వారు ప్రకటించడం అనేది కొంత ఆసక్తికరమైన విషయమే శంకరి. అయితే మనం స్క్రీన్ మీద చూసుకుంటే చాలా మంది భార్య బాధితులు కనిపిస్తున్నారు, కోర్టులలో ఉన్నారని వాళ్ళే చెప్పుకొస్తున్నారు. అంటే వీరికి ఎవరైనా మద్దతు ఉందా? రాజకీయ పార్టీగా కూడా అవతరించబోతున్నారంటే వీరికి ఎవరైనా మద్దతు ఉందనుకోవచ్చా? అంటే మెయిన్ గా కూడా ఈ భార్య బాధితులకు సంబంధించి ప్రత్యక్షంగా నిన్న సమావేశానికి వచ్చిన వారు కానీ లేదా బయటకు వచ్చిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. కొంతమంది మాత్రమే ఎదిరించి ఇప్పటికే భార్యతో విభేదించి కోర్టుల్లో పోరాడుతున్న వారు, లేకపోతే భార్యను వదిలేసి విడాకులు తీసుకోకుండా పోరాటం చేస్తున్న వారే ప్రత్యక్షంగా బయటికి రాగలుగుతున్నారు. ఇప్పటికీ కూడా భార్యలతో కలిసి ఇబ్బందులు పడుతున్నటువంటి చాలా పెద్ద వ్యక్తులు, ఉన్నతాధికారులు వారంతా ఉన్నారు. వారందరూ కూడా ఎవరు బయటికి రావట్లేదని చెప్పేసి వీరు చెప్తున్న విషయాలను బట్టి తెలుస్తుంది. అయితే ముఖ్యంగా వీరు రాజకీయ పార్టీగా అవతరిస్తే కనుక భార్య బాధితుల సంఘానికి ఒక గుర్తింపు వస్తుంది, ఒక ప్రయారిటీ వస్తుంది అనే ఒక ఆలోచనతో వీళ్ళ రాజకీయ పార్టీ పెడుతున్నారని భావించవచ్చు. అంటే రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన మాత్రాన వారు అధికారంలోకి వస్తామని కాదు, కానీ ముఖ్యంగా కూడా తమకంటూ ఒక పార్టీ ఉంటుంది, ఒక బలం ఉంటుందనే ఆలోచనతో వాళ్ళు ఒక పార్టీగా పెడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీరికి ప్రత్యేకించి వీరి వెనకాల నుండి ఎవరు నడిపిస్తున్నారో నడిపిస్తలేదా అనేది ఇంకా క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా ఇప్పటికి బయటకు వచ్చిన వారు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. వారంతా కూడా ఆల్రెడీ వారి భార్యలతోటి వారి వయసుతోటి వివాదాలు కోరుకుంటూ వేరువేరుగా కాపురాలు చేస్తున్న వారు మాత్రమే బయటకు వస్తున్నారు. చాలా మంది ఒకే సంసారంలో ఉండి ఒకే కుటుంబంలో ఉండి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వారు బయటికి చెప్పుకుంటే వారి యొక్క పరువు పోతుందని లేదా వారికి ఇబ్బందులు వస్తాయని చెప్పేసి చాలా మంది చెప్పుకొని వారంతా కూడా మాకు విషయాన్ని తెలియపరుస్తున్నారు. వారు ఇంకా ధైర్యం చేయలేకపోతే భార్య బాధితుల సంఘానికి సంబంధించిన ఎవరైతే సమావేశంగా హాజరు వారు చెప్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అయితే వీరు రాజకీయ పార్టీ వెనకాల ఎవరో పెద్దల ప్రోత్సాహం లేకపోయినప్పటికీ కూడా రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తే కనుక కొంత మద్దతు లభిస్తుంది, కొంత సపోర్ట్ ఉంటుందని ఒక భావనతోనే వీరు రాజకీయ పార్టీగా పెడుతున్నారని చెప్పేసి
తెలుస్తుంది శంకరి. ఓకే రైట్, థ్యాంక్ యూ మురళి.